కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా విన్ టీవీ ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతోమంది మహోన్నత వీరులకు, స్వతంత్ర సమర యోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దామని అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపేందుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఎఫ్ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అపనీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా 359 మంది రైతులకు రైతు కిట్ అందించాం. వారితో రైతులకు ఆధునిక వ్యవసాయ 5891 మంది ద్వారా అందించేందుకు చర్యల నుండి 3,32,000 సందర్భంగా ధాన్యం కొనుగోలు వేగవంతం అవుతాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నంలోనే తో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆర్డర్ ప్యాకేజీని అమలు చేస్తాం. 1,62,228 విభాగీయ వితంతు పెన్షన్ మొత్తాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలలో విద్యా ప్రమాణాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కోట్ల రూపాయలతో 3,300
పరిశ్రమల ఏర్పాటు కార్యక్రమం చేయబడుతుంది. మాకు అనుమతి అందించవలసిందిగా శివ సతీష్ ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు 130 థ్యాంక్ యూ అండ్ 4 ఆంధ్ర బెటాలియన్ 140 గ్రాండ్ మాస్టర్ శ్రీ మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ రోజును పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలని పొందుపరిచిన రోజు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలనతో కూడిన సంక్షేమ పాలన అందిస్తుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%, పారిశ్రామిక అభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. ద్వారక తిరుమలలో పైలట్ ప్రాజెక్టుగా 750 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ పార్కును ఏర్పాటు చేసింది ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ ఫీడర్ సోలరైజేషన్ కార్యక్రమంలో భాగంగా 470 ఎకరాలలో 105 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ కేవీఎస్ కిషోర్ గారికి మరియు పోలీస్ యంత్రానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకి, ఉత్తమ సేవా పత్రాలు అందుకుంటున్న విజేతలకు, స్టాల్స్ మరియు సెక్రటరీలో ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తాను. జై హింద్. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాల ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులకు ముందుగా 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ స్వంతంగా రాజ్యాంగాన్ని రచించుకుని దాన్ని అమలు చేస్తూ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు సమానంగా ఉండే సౌలభ్యం రాజ్యాంగం ద్వారా సంక్రమించిందని, రాజ్యాంగానికి అనుగుణంగా ఉద్యోగ నిర్వహణ చేస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. के लिए हाजिर है। ఈరోజు మన భారతదేశం 76వ డే జరుపుకుంటూ ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి రిపబ్లిక్ దేశంగా ఈరోజు మనం డిక్లేర్ చేసుకున్నాము. అప్పటి నుంచి దేశము అందరికీ ప్రజల్లో సమాన హక్కులతో అన్ని కులాలు, మతాలు, అన్ని రకాల ప్రజలు కూడా ఐకమత్యంగా మన దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. సో ప్రజలకి మరింత సేవలు అందించడానికి పోలీస్ శాఖ మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా నేను 6 జిల్లాల రేంజ్లోని 6 జిల్లాల పోలీస్ సిబ్బందికి
ప్రజలకు ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా డే శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏలూరు అమీనాపేటలో శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ నందు జెండా వందనాన్ని చేసి విద్యార్థులకు త్రివర్ణ పతాకం విలువలను గురించి మరియు సమాజంలో మనకి మనంగా ఎదగడం కొరకు లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధన కొరకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని ఎంతోమంది కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకున్నారని విద్యార్థులే రేపటి భావి పౌరులని దేశ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉందని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 76వ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన మనం రచించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజున ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే దినోత్సవంగా జరుపుకుంటున్నామని, రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తూ మనం పరిపాలించుకుంటూ సౌలభ్యం కలిగిందని, అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవలను అందించడానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడూ సన్నద్ధంగా ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు. ఏలూరు ప్రజలందరికీ అండ్ ఆల్ పోలీస్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం గుర్తుగా లా అబైడింగ్ సిటిజన్స్గా ఉంటూ ప్రతి రూల్ని పాటిస్తూ సమాజానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఆదివారం జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, సమైక్యతలు కృషి చేయాలని చెప్పారు. భారత స్వతంత్రం కోసం పోరాడిన భారత స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని మరియు కృషిని మనం గుర్తు చేసుకున్నట్లే మన దేశ కీర్తిని గుర్తు చేసుకునే రోజని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో ఎంతో విశిష్టత కలిగి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవికాదేవి, కె భాస్కర్, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, కలెక్టరేట్ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సైడ్
ఒకసారి. మన ఏలూరు జిల్లా వాసులకి ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంతే అండి. త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించేందుకు రాజ్యాంగం ఎంతగానో దోహదం చేసిందని పేర్కొన్నారు. మహనీయుల త్యాగాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, నగర్ మేయర్ షేక్ నుజాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఉప్పాల జగదీష్ బాబు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, మారం అను, తవ్వ అరుణకుమారి, సంజయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారు, మేయర్ నూర్జహాన్ కద్బాబు గారు, అలాగే మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారి జాతీయ జెండాను ఎగరవేసుకొని అలనాడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం బ్రిటిషు మరి దుష్పరిపాలన దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి సందర్భంలో 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా తరువాత జరిగిన పరిణామాలన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగానికి ఒక కమిటీ వేసి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏర్పరచుకొని ఏదైతే మరి ఈ రిపబ్లిక్ డే ఉందో ఈ రోజున సర్వసత్తాక భారతదేశ ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించబడిన సందర్భంలో వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని, పని చేద్దామని చెప్పి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేశ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో మరి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే మేయర్ నూర్జహాన్ పెద్బాబు గారు ఆధ్వర్యంలో ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకనంటే మనకి దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించబడిన రోజు మరి 26వ తారీఖు. దీన్ని మరి దేశ ప్రజలు ఏదైతే మనం అందరం కూడా వాళ్ళు త్యాగాలు చేశారో ఆ నాయకులందరినీ కూడా స్మరింప చేసుకుంటూ మరి రాజ్యాంగాన్ని రచించి మనకు అన్నీ కూడా హక్కులు కల్పించింది మరి ఇదే రోజు నుంచి అనేది మరి దేశ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో కూడా ప్రతి ఏటా కూడా మనం ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. రాజ్యాంగానికి ఎంత విలువ ఉందో ఆ విలువని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, శాంతి, సమానత్వం, న్యాయం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉండి రాసిన రాజ్యాంగం అందరికీ సమానత్వం చూపుతుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ నుజహాన్ పెదబాబు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ భానుప్రతాప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉండి రచించిన రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని సమానత్వం భారతదేశంలో ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనవంతుగా మన ఏలూరును స్వచ్ఛ
ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మేయర్ నోజాని పెదబాబు నగర ప్రజలను కోరారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మేనేజర్ మూర్తి, ఎంఈఎస్సి, ఏసీపీ, డిఈలు, ఏఈలు, పీఓ, మెప్మా, సిఎంఎం, ఆర్ఓలు, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి పూలమాలతో సత్కరించారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి గట్టిగా చప్పట్లతో మనం పెదబాబు గారు గారిని కూడా కోరుతున్నాం. గారికి పూలమాలకు చేయవలసిందిగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ గారికి పూల శోభ గారిని, బాబు గారు నువ్వు ఆడపిల్ల వస్తారు దారం జయ హే జి శ్రీనివాసరావు కార్యక్రమం అండి. పిహెచ్ వర్కర్, అవుట్ సోర్సింగ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, సెక్రటరీ, సిహెచ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, లావేటి దుర్గా శివ, ఈ కమిషనర్స్ ఛాంబర్. ఏంటంటే గణతంత్ర స్టాఫ్ అందరినీ కూడా బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తారు. గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఇచ్చేసి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ విభాగాల అధిపతులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ కూడా రాజ్యాంగం పొందుపరిచినటువంటి మరి ఏదైతే ఒక విలువల్ని మనందరం కూడా పాటించుకుంటూ ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి అమరావతి నిర్మాణం కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సారథ్యంలో మరి తొందరలో అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా చక్కగా చదువుకోవాలి. విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ముందుగా వారి నాకు దీవెనలు తెలియజేస్తూ వాళ్ళందరూ చక్కగా చదువుకొని మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గడిచిన 76 సంవత్సరాల్లో ఎన్ని విధాలైనటువంటి సమస్యలు వచ్చినా భారతదేశం చూసుకుంటే ఒక సంక్లిష్టమైనటువంటి భౌగోళిక స్వరూపం ఉన్న దేశం. వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ రకాల జాతులు, మతాలు అన్ని డిఫరెంట్ బైఫర్కేషన్ ఉన్నా కానీ చివరికి అల్టిమేట్గా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినందుకు
ఆయనకి మనందరం మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి మరియు 8వ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ జిల్లా కోర్టు ప్రాంగణం నందు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి మరియు 8వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకిచ్చిన అనుభవాలను ఉపయోగించుకుంటూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగస్తులు పనిచేయాలని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో న్యాయవాదులు విశేష కృషి చేయాలని, తద్వారా సమాజాభివృద్ధి వైపు నడుస్తుందని సూచించారు. ప్రతి వ్యక్తి సొంత లాభాన్ని కొంత త్యాగం చేసి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి పి మంగకుమారి, 5వ అదనపు జిల్లా జడ్జి రాజేశ్వరి, ఫోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ ఉమా సునంద, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఏపీపీ కోనే సీతారామారావు, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మన చరిత్రకి వెళ్ళినప్పుడు స్వతంత్ర సమరం సాగించిన వాళ్ళలో కానీ లేదా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినటువంటి వారిలో కానీ అందరూ కూడా న్యాయవాదులే. సమాజాన్ని ముందుండి నడిపించిన వారు న్యాయవాదులు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గాంధీ గారిని గురించి కానీ లేదా అంబేద్కర్ గారిని గురించి కానీ లేదా పాత వాళ్ళని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ద ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, ఇట్ ఇన్క్లూడ్స్ అడ్వకేట్స్. సో మంచి మనుషులుగా ఉంటే మంచి వ్యవస్థల్ని తయారు చేయగలుగుతాం. మనము ముందు తరాల వారు మంచిగా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలని మనం అనుభవించాలంటే మన తర్వాత వచ్చేవాళ్ళు వాటిని నేర్చుకుని ఉండాలి. అవి లేనప్పుడు మనం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండి ఇదవచ్చు, మళ్ళీ ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం ఉంటాం. కాబట్టి మన యంగర్ జనరేషన్స్ని మంచి విలువలు నేర్పించాల్సినటువంటి వాళ్ళం మనం నడుచుకుంటూ ఉంటే మనం చూసి వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి అందరూ కూడా మనలో ఉన్నటువంటి మంచి విలువలు పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్య ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలమంటూ విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ పారిశుధ్యం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలంటూ స్వచ్ఛ సంకల్పంతో చేసిన శకటం, విపత్తు నివారణకు తీసుకుంటున్న చర్యలపై అగ్నిమాపక శాఖ రూపొందించిన శకటాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విద్యారంగంలో తీసుకుంటున్న సంస్కరణలు, విద్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం, మనబడి, నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులను తెలియజేస్తూ విద్యాశాఖ రూపొందించిన శకటం, విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి, డ్వామా శకటానికి 2వ బహుమతి, వ్యవసాయ శకటానికి 3వ బహుమతి, మత్స్యశాఖ శకటానికి కన్సలేషన్ బహుమతి లభించాయి. సంబంధిత శాఖల జిల్లా అధికారులకు మెమెంటోలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్ అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్, డిఎఫ్ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ నిర్మించుచున్న ప్రతిష్టాత్మకమైన పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పరిశ్రమలకు నీటిని సరఫరా చేయుటకు, సాగునీటి వారధలు గోదావరి ద్వారా అద్భుతమైన జలాల సంకల్పంతో మనిషిగా ముందుకు వెళ్తున్నారు. తపస్సు చేస్తున్నటువంటి ఈనాటి కలియుగ అపర భగీరథ. మరి తరువాత వస్తుంది దీపం 2 పథకాన్ని
శ్రీకారం చుట్టింది. దీనిని విజయవంతంగా అమలు చేయడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించింది. ఈ పథకం గల సార్థకతను పరిశీలించినప్పుడు ఇది ప్రజలు సూచిస్తుంది. చూస్తున్నాం చేరేస్తుంటే ఎంత ఆనందం. 24 గంటల్లోనే కొట్టాలి. ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి గారు ద్వారకా తిరుమల అడ్డంగా ఉంచే ప్రయత్నంగా జనవరి దివస్ కార్యక్రమాన్ని చేపట్టాం. రూపుదిద్దుదాం. ఎందుకంటే ఇటీవల ఈ కార్యక్రమం మనం ఈ స్వర్ణాంధ్ర అందించడంలో ముఖ్య పాత్ర వారి ఆ విధంగా వారి ఆరోగ్యం కోసం అని చెప్పి కాపాడేటటువంటి 108 అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రభుత్వంగా దేదీప్యమైన కాంతులతో రిపబ్లిక్ డే లైన్ ఈ భాగంలో 471 ఎకరాలలో మనమందరం కూడా సోలార్ వాటిని కొనసాగించడం కోసం పేదరికం లేని సమాజ స్థాయి, ఉత్తమ రవాణా సదుపాయాలు, డీప్ టెక్నాలజీ అంశాలు మొదలైన వాటితో కూడిన రైతన్న. ఎందుకంటే రైతు ఇంట ఆనందాలు ఎంతో గొప్పగా నిలబడ్డం అనుజ్ఞానం దాదుమరహసి అని రైతన్న అభివృద్ధి జిల్లా గ్రామీణాభివృద్ధి గౌరవ జిల్లా కలెక్టర్ వారి సారథ్యంలో తయారు చేసిన SHG ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ లో సీడప్ ద్వారా గ్రామీణ యువతీ యువకులకు 9,67,220 స్వాగతిస్తున్నారు. ముందుకు నడుస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అర్హులైన పేదలందరికీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా వివిధ నిర్మాణ దశలు 55 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన IAS సబ్ కలెక్టర్ మూజీ వారికి కార్యక్రమాలు ఏమనగా ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా వృక్షాలను తొలగించడం చైతన్య రథమదిగో ప్రగతి రథచక్ర తూర్పు శిఖరం అదిగో. అటువంటి మన విద్యా విభాగంలో జరుగుతున్న వృద్ధి సమరయోధులు నడుస్తున్నారు. విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఇంతమంది వెళ్తున్నారు. విద్య ప్రగతికి మూలం. విద్య వినయ సంపన్ని. విద్యని జాగ్రత్తగా చదువుకుంటే ఎంతో గొప్పవాళ్ళు అవుతాం. చదువులైన వాళ్ళ స్థితికి నిదర్శనకు వాదుడు అయిన మన విద్యా విధానం. తల్లిదండ్రులారా, మీ పిల్లలను చదువు కొనసాగించండి, పూర్తి చేయనివ్వండి. వినయ సంపన్న. ఇది చూస్తున్నాం. అదిగో స్టేజ్ మీద కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు పైకి, ఆయన కూడా వచ్చేసారు. ఆ పక్కన ధాత్రి రెడ్డి గారు వచ్చారు. ఓ ఆవిడ కూడా లాస్ట్ లో ఉన్నారు. అందుకే చెప్తారు విద్యా వినయ సంపన్నే. చదువుకుంటే ఒక బెటర్ దానికి కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేస్తే అంత ఎదగాలి. చప్పటి గట్టిగా కూడా నిజంగా వాళ్ళ యొక్క చేసినటువంటి కృషి చాలా గొప్పది. విద్యాశాఖ వారు నిజంగా సగౌరవంగా బతకండి. అదే విద్య నేర్పేది, అదే విద్య ఇచ్చేది. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని ప్రబోధించే రీతిలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏలూరులోని అక్షర పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వందే మాతరం అంటూ దేశ సమైక్యతపై ప్రదర్శించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది. కలిదిండికి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన జై బోలో జై బోలో భరతమాతకు జై బోలో అనే దేశభక్తి గీతంతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులను ప్రదర్శించిన సాంప్రదాయ లయారే అంటూ ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ నృత్యం ఆహుతుల్ని అలరించింది. వీటిలో ఏలూరుకు చెందిన కస్తూరిబా నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి, తెల్లంవారిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన, సెంట్ తెరెసా విద్యార్థుల ప్రదర్శనలకు ద్వితీయ, కలిదిండికి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రదర్శన, అక్షర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తృతీయ బహుమతి, ససియారెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు కన్సలేషన్ బహుమతి లభించాయి. బృందాలకు మెమంటోలను కలెక్టర్, ఎస్పీలు అందించారు.
కార్యక్రమంలో డిఎఫ్ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన ముందుకు వస్తున్నారు ఆడపిల్ల స్వచ్ఛమైన భయం లేని నవ్వుతో ఎప్పుడు మరి ఈ కరసాము తర్వాత సర్ సిఆర్ఆర్ ఆడపిల్లల సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతే. అయినప్పటికీ ఆడపిల్ల తల్లిని తాను అలా అయితే తగిన శిక్షణ కూడా అవసరం. అందుకే చేయాలి. మా కస్తూరి బాబు స్కూల్ పాఠశాలలో మా విద్యార్థులకు ఎలాంటి శిక్షణ అయినప్పటికీ ఆడపిల్ల తలని తాను ఆకతాయి నుండి కలిగి ఉండాలి. అలా అయితే తగిన శిక్షణ కూడా అవసరమే. అందుకే పాఠశాలలో కళాశాల మరొకసారి గణతంత్ర దినంతో మనందరికీ కూడా మనం జై హింద్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నూజివీడు నుంచి మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పాల్గొని స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి, మాజీ కార్పొరేటర్ దాసరి రమేష్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, నగర బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, నగర మైనార్టీ విభాగ అధ్యక్షులు కైజర్, రాష్ట్ర మున్సిపల్ విభాగం సెక్రటరీ తంగెళ్ల రాము, జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు స్టాలిన్, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను, జిల్లా సెక్రటరీలు జనార్దన్, బుద్దాల రాము, బత్తెన మస్తాన్రావు, తులసి, నగర లీగల్ సెల్ అధ్యక్షులు పత్తిపాటి తంబి, ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవరకొండ నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు గంటసాయి ప్రదీప్, సోషల్ మీడియా కన్వీనర్ సుజన్, నగర ఆర్టీఐ అధ్యక్షులు రాజేష్, అంగన్వాడీ విభాగ అధ్యక్షులు బుజ్జమ్మ, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మద్దాల ఫణి, ప్రచార విభాగ అధ్యక్షులు కొల్లిపర భగవాన్, రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ బాచి, మహిళా నాయకురాలు తులసి వర్మ, జిల్లా దివ్యాంగ విభాగ అధ్యక్షులు షమి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం 76వ వార్షికోత్సవం మనం ఘనంగా ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతానికి అందరూ బాసటగా నిలిచిన నా తోటి నాయకులు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు అందరికి కూడా ముఖ్యంగా మొదటగా నా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నాను. అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇవాళ మనం ఈ గణతంత్ర దినోత్సవం ఎంత చక్కగా జరుపుకుంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం మూలానే. కాబట్టి అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభ్రంగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మన ఏలూరు కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జేపీ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులు ఎంతమందో ప్రాణాల త్యాగంగానే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. 76వ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనకి 47లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక మన పరిపాలన ఎలా జరగాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఒకటి, మనకు సొంత రాజ్యాంగం ఉండాలి. అప్పటి వరకు జరిగినటువంటి ఇండియా యాక్ట్ 35 తీసేసి మన సొంత రాజ్యాంగం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే అది రాయడానికి ఎవరు అని ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన మహామేధావి కాబట్టి
ఇన్ఛార్జ్ అయినటువంటి మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో జరుపుకుంటూనే జరిగింది. మరి ఈ రోజున మహాత్మా గాంధీ గారు కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఠాగూర్ కానివ్వండి, అనేకమైనటువంటి యొక్క త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం ఈ ఫలాలన్నీ కూడా అనుభవిస్తున్నాము. నమస్కారం అండి. మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఏలూరు ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారికి, మరి అసెంబ్లీ జిల్లా ఇన్ఛార్జ్ గారు డిఎన్ఆర్ గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారికి, అదేవిధంగా ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్స్కి ఉన్న క్యాడర్కి అందరికీ 76వ దినోత్సవ రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మన రాజ్యం ఒకటని, దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారత మాతకు జేజేలు కొడుతూ దేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. తర్వాత స్నేహాంజలి వారి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 75 గణతంత్ర దినోత్సవాన్ని ముగించుకొని 76వ గణతంత్ర సందర్భంగా మీ అందరూ కూడా ఈ రోజున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన భారతదేశం నుంచి విన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, మన భారతదేశం నుంచి విన్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళు కొంత దగ్గరగా ఉన్నటువంటి చట్టాలు తప్పించి అక్కడెక్కడ కూడా పార్లమెంట్ విధానం అనేది లేదు. మరి ఈ రోజున ఒక చక్కటి అందరి యొక్క పండగ, అందరి యొక్క లక్ష్యం, అందరి యొక్క హక్కులు కాపాడుకునేటువంటి పార్లమెంటరీ విధానం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరురాలు అందరూ కూడా గౌరవిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి యొక్క ప్రజలు ఇచ్చినటువంటి 4-5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం మరి చక్కటి పరిపాలన అందిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా మనందరం కూడా పనిచేద్దామని ఈ సందర్భంగా శబ్దం చేస్తూ అందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. అప్పలనాయుడు గారికి అలాగే జనసైనికులకి, వీర మహిళలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిగతా అన్ని మన పెద్దలు రాఘవ చౌదరి గారు చెప్పారు, అలాగే నెక్స్ట్ అప్పలనాయుడు గారు చెప్పారు. 75 సంవత్సరాల క్రితం మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ రాజ్యాంగం రక్షించేటువంటి దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం తప్పదు. ఆయన దీన్ని స్మరించి దాదాపు 3 సంవత్సరాల పాటు వివిధ దేశాలు పర్యటించి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని ఆయన సమీక్షించి పరిశీలించి మన రాజ్యాంగం తయారు చేశారు. అటువంటి రాజ్యాంగం వల్లే మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల చేత పరిపాలించబడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా ఎలాగే ఉందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున 76వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అది కారణం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కబళించి 200 సంవత్సరాల పైగా పరిపాలించి వెళుతుండగా మన యొక్క పెద్దలైనటువంటి వారు ఎంతో మంది పోరాడి మనకు స్వతంత్రం తెచ్చుకున్నాము. పవన్ కళ్యాణ్ గారి
సూచనల మేరకు మన ఈ రోజున మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుంటూ మన రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకుంటున్నామని ఇందు మూలంగా తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అంగరంగ వైపు ఒక రూపు తెచ్చినటువంటి మన రెడ్డప్పనాయుడు గారికి పూర్తిగా సంతృప్తిగా మనం శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. నా పేరు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షులు రామ్మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలితంగా ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో బతుకుతున్నామని, ఆ మహనీయుల త్యాగ పుణ్యాలే ఇందుకు నిదర్శనమని, మన భారతదేశ ప్రజలందరూ కూడా మహనీయుల అడుగుజాడల్లో ఉండి మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదల్ స్టేట్ కోఆర్డినేటర్ కమ్ముల కృష్ణ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గౌడ రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, బ్లాక్ 2 అధ్యక్షులు లంకా రామ్మోహన్, మహిళా నాయకురాలు కోసూరు చంద్రకాంతం, ఎస్ఎల్ రాటాలు, సీనియర్ నాయకులు దాసరి రాంప్రసాద్, థియేటర్ సత్యనారాయణ, వేల్పుల వెంకటేశ్వరరావు, సాదే బాబుప్రసాద్, పులి మార్కండేయులు, విఎన్ మూర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కాకుండా ఏదో స్వాతంత్ర్యం కోసం అయితే ఆ రోజున మన నాయకులందరూ పోరాటం చేసి సంపాదించిన భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉందనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ నాయకులందరూ జైలుకు వెళ్ళారు. ఆ జైలుకు వెళ్ళిన వాళ్ళు తాలూకా ఇక్కడ అందరూ ఉన్నారనే విషయాన్ని కూడా మీ ముందు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, త్యాగమయ్యే ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఏదైతే మనం అనుకున్నామో ఢిల్లీలో ఆ రోజున రైతులు 14 నెలల పైన దీక్ష చేస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉండి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ దీక్ష నిర్వహణ చేసి సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు అమలు జరపని ప్రధానితో పరిపాలనలో మనం ఉన్నామంటే ఒక రకంగా భారతీయులుగా మనం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయం కోసం మనందరం ఎంతో కొంత మనందరం కూడా కష్టపడి మన స్థాయిలో మనం చేయాలి. ఆ చేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ మనం అధికారంలో తెచ్చి ఈ దేశాన్ని భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ పురస్కందర్భం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ లోనకెళ్ళి మళ్ళీ మన వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు. ఖజానా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యువి పాండురంగారావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఏలూరు ఖజానా శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇటీవల ఈ అసోసియేషన్కు సంబంధించిన నూతన కార్యవర్గ ఏర్పాటుకు ఈ నెల 11న ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖల అనంతరం నామినేషన్ విత్డ్రా కార్యక్రమం జరిగింది. అసోసియేషన్కు సంబంధించి ఆయా పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో సభ్యులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు. అధ్యక్షులుగా యువి పాండురంగారావు, అసోసియేట్ అధ్యక్షులుగా వి మధుసూదన్ రావు, మహిళా ఉపాధ్యక్షులుగా ఏ రమాకిరణ్, ఉపాధ్యక్షులుగా పి హరిబాబు, ఏ శ్రీనివాసరావు, ఏ రాజేష్ కుమార్, కార్యదర్శిగా కె సత్యనారాయణ, ఉమెన్ జాయింట్ కార్యదర్శిగా డి వరలక్ష్మి, బి నరసింహారావు, పై విద్యాసాగర్, ట్రెజరర్గా ఎల్ వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు. తొలుత నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గాన్ని ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యువి పాండురంగారావు మాట్లాడారు. ఖజానా శాఖలో సిఎఫ్ఎంఎస్కు సంబంధించి ఇతర సమస్యలు ఉన్నాయని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా బి రమణారెడ్డి, బి సతీష్ వ్యవహరించారు. జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హర్నాథ్, ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్వి రామారావు తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ 1 పి హరిబాబు గారు, వైస్ ప్రెసిడెంట్ 2 ఏ శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీగా కె సత్యనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ ఉమెన్గా డి వరలక్ష్మి గారు, అలాగే
అలాగే జాయింట్ సెక్రటరీ 1 బి నరసింహారావు గారు, జాయింట్ సెక్రటరీ 2గా కె విద్యాసాగర్ గారు, అలాగే లేఖల వెంకటేష్. ఇవన్నీ కూడా మాకు సింగిల్ నామినేషన్స్ రావడం వల్ల వీళ్ళందరూ కూడా యునానిమస్గా ఎలక్ట్ అయినట్టు ఎలక్షన్ అధికారిగా మేము డిక్లేర్ చేస్తాం. వెస్ట్ గోదావరి ఏపీటీఎస్ఏ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ యొక్క ఎలక్షన్ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి అన్నగారు వెస్ట్ గోదావరి ఏపీ న్యూస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగనే వెస్ట్ గోదావరి జిల్లా ప్రజల కుటుంబ సభ్యులందరికీ కూడా ఏపీటీఎస్ఏ రాష్ట్ర శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను 2018 నుంచి ఏపీటీఎస్ఏ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అనేక కారణాల వల్ల ఈ ఎలక్షన్ లేట్ అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో ఇవాళ ఎలక్షన్ జరిగి మళ్ళీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ ఎన్నికల్లో మాకు సహకరించిన ట్రెజరీ ఉద్యోగులకు, ఎన్జిఓ నాయకులకు, మా ట్రెజరీ ఉద్యోగులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెసిడెంట్ అయినటువంటి యువ పాండురంగారావు గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి కప్పల సత్యనారాయణ గారు, అలాగే మిగతా ప్యానల్ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎన్నికైనందుకు ఏలూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే అటు రాజకీయ ప్రతినిధులు, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న కమిషనర్ భానుప్రతాప్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఆకాంక్షించారు. ఆదివారం రిపబ్లిక్ డే వేడుకల అనంతరం కమిషనర్ ఛాంబర్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ దంపతులతో పాటు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సార్ కొంచెం వెనక్కున్నాను సార్. ఎవరు రాసింది? ఒకేసారి వచ్చేయండి. అందరికీ కూడా 76వ గణతంత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఏలూరు నగర పాలక సంస్థ గౌరవ కమిషనర్ గారి పుట్టినరోజు మేమందరం కూడా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఆఫీసరు, అట్లాగే సెక్షన్ హెడ్స్, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు మా అందరి సమక్షంలో మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు చేయాలి, ఏలూరు నగర అభివృద్ధిలో ఆయన కృషి ఎంతైనా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెక్షన్ నుంచి వాళ్ళతో రివ్యూలు చేసుకుంటూ ప్రతి సెక్షన్లో జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా పరిశీలనగా చాలా చక్కగా చూస్తూ మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో కాకుండా ఏలూరు కార్పొరేషన్లో మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళకి చక్కగా స్మూత్గా చెప్పడం. కొంతమంది ఆఫీసర్లు అయితే ఆ రూల్ పొజిషన్ అవన్నీ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే సూపరింటెండెంట్లు ఉంటారు, అట్లాగే సెక్షన్ హెడ్లు ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఉంటారు, డీసీ గారు ఉంటారు. అందరూ కూడా కమిషనర్ గారు ఎట్లా వర్క్ చేస్తున్నారో ఆయన అడుగుజాడలోనే మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు. ఇది చాలా మంచి వాతావరణం. మరి మరొక్కసారి మన కమిషనర్ గారికి, ప్రతాప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబరిచిన సుమారు 400 మంది అధికారులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. అంధత్వ నివారణ సొసైటీ జిల్లా ప్రోగ్రాం అప్తమాలిక్ ఆఫీసర్ కె శేషగిరిరావు, స్టాఫ్ నర్స్ సునీత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జాలిపూడికి చెందిన ఏ సుబ్రహ్మణ్యం, ఏలూరుకు చెందిన బి పద్మజావాణి, సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన పెరికే వరప్రసాదరావు, దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్కు చెందిన శివశంకర్ జ్యోతి, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి, గుడ్ లైఫ్ ఫౌండేషన్కు చెందిన టి రాజేష్ బాబు, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున గుడ్ సమరటన్ కింద మండవల్లికి చెందిన కందుల శ్యామ్కు, మానవతా ఫౌండేషన్కు చెందిన మానేపల్లి సత్యనారాయణ, ప్రేమాలయ హోల్డేస్ హోమ్కు చెందిన మొంగల వెంకట మురళీకృష్ణలను సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు తహసీల్దార్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ హరి గారు, మ్యాట్రస్ సెక్షన్, అండ్ నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ సెక్షన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కలెక్టరేట్ టు కలెక్టర్ ఎస్ హరీష్, అండ్ నెక్స్ట్ వన్ బి టి జగదీశ్వరరావు అడ్మిన్ అసిస్టెంట్, అండ్ నెక్స్ట్ వన్ సిహెచ్ యశ్వంత్ జగదీష్ అండ్ సిహెచ్ యశ్వంత్ కలెక్టర్, అండ్ జి శ్రీ చాలా హడావుడిగా ఉన్నారని చెప్పాను. కొంచెం శ్రీధర్ గారు తీసుకోండి సార్. శ్రీనివాసన్ డ్రైవర్, జాయింట్ కలెక్టర్ స్పేషి, సత్యం జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఏలూరు, అండ్ జేపీ తహసీల్దార్ గారు, అండ్ ఎస్పీ తహసీల్దార్ బెంగళూరు, అండ్ భాగ్యరెడ్డి ధర్మారావు, నేతల ధర్మారావు, అండ్ కేవి ఎంఆర్ఐ తహసీల్దార్ ఏరేపల్లి, సురేష్ తహసీల్దార్ జంగారెడ్డి కూడా, రాజేష్ కుమార్, ఎం వెంకటేశ్వర, ఎస్ఐ పోలీస్ ఎస్ఐ గారు మీటింగ్ రావాలి, వందనామాష గారు. నెక్స్ట్ కె వెంకటేశ్వర, కె శేష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చదువుతున్నాం, రెడీగా ఉండాలి. మొత్తం 70 మంది ఉన్నారు. జి ఎం, అండ్ నెక్స్ట్ వన్ పి కాంతయ్య గణభవనం, ఎస్ఐ పోలీస్ పోలవరం, ఏలూరు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏలూరు, కూడా అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తారు. కాంతి ప్రియ, నాగలక్ష్మి, అండ్ నెక్స్ట్ వన్ కె రాజారెడ్డి ఎస్ఐ పోలీస్, అనేక కేసులు ఛేదించారు ఆయన. చెప్పండి ఇబ్రహీం డిఎస్పీ ఏలూరు, అండ్ ఎస్కే మౌలి ఎస్పీ నూజివీడు, రంగారావు డిఎస్పీ ఏలూరు, అండ్ నెక్స్ట్ వన్ జిఎస్ టీటీడీలో పనిచేశారు, గ్రే హౌండ్స్ లో పనిచేశారు, ఆక్టోపస్ లో ఏ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ పార్టీ ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్, అండ్ వికే సత్యనారాయణ, సిహెచ్ వికే సత్యనారాయణ, నెక్స్ట్ భట్లూరు, అండ్ సిహెచ్ రవికుమార్ టెక్నికల్ డిపార్ట్మెంట్, అండ్ ఏలూరు, అండ్ ఎస్కే అబ్దుల్ సమద్ డ్రైవర్ డిఎక్స్ డిపార్ట్మెంట్, బి కేదారేశ్వరి ల్యాబ్ టెక్నీషియన్ చింతలపూడి, అరుణ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ డిఎం సివిల్ సప్లైస్, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఏలూరు, వై లక్ష్మీనారాయణ అకౌంట్స్ గ్రేడ్ 2 ఏలూరు, అండ్ నెక్స్ట్ ఎం మున్నబాబు టెక్నికల్ గ్రేడ్ 3 ఆఫీసర్, అండ్ నెక్స్ట్ వన్ ఇందిరా ప్రియదర్శిని డాటా, ఎం రమేష్ బాబు వెయిట్ లిఫ్టింగ్ కోచ్, అండ్ నెక్స్ట్ డిఆర్డిఏ సిహెచ్ సుబ్బారావు డిబిఎం, శ్రీమతి వివి పద్మావతి ఏపీఎం, శ్రీమతి పి అండ్ కుమార్ ఎన్ జ్యోతి జూనియర్ అసిస్టెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ కేవీ అప్పారావు లీడింగ్ ఫైర్మ్యాన్, అండ్ నెక్స్ట్ కేవీ అప్పారావు లీడింగ్
సన్యాసిరావు డ్రైవర్ ఆపరేటర్, పి గంగాధర్రావు టెక్నికల్ సబార్డినేట్. ఐడెంటిఫై ఫోటో వేరే వాళ్ళు ఇస్తారు, వచ్చి ఎవరు తీసుకోమా, ఫోటో తీసుకునే ఉంటారు. డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్. And next, yes, Sudeepa, ANM. And next, Daluri Varalakshmi, Asha. Municipal Corporation, get ready. D. Sivarati, D. N. Murthy, Manager. And D. Srinivasara, Assistant City Planner. And M. S. K. Krishnamurthy, Superintendent and Project Officer. M. Sai, Assistant Engineer. Next, National Information Center NIC, N. Murali Krishna, Junior Assistant. And next, 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో 19,860 సంఘాలకు చెందిన 1,73,054 మంది సభ్యులకు 1,268.46 కోట్ల రుణాలు అందజేశారు. ఆదివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాల్స్ను జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడ్ సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు సందర్శించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, మెప్మా, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, జలజీవన్ మిషన్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని ప్రదర్శించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి తెలియజేసే విధంగా స్టాల్ ఏర్పాటు చేశారు. వీటిలో ఉద్యాన శాఖ, డిఆర్డీఏ, మెప్మా, మత్స్యశాఖ స్టాల్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందాయి. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ డీడీఎస్ రామ్మోహన్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ పి శారద, పశుసంవర్ధక శాఖ జేడీ గోవిందరాజులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ రామ్ కుమార్, ఏపీ ఎంఐపీ పీడీ రవికుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఖాళీ దాంట్లో చాలా ఫెస్టివల్ చేసి కూడా చక్కెర పొంగలి అలాంటివి మెడిసినల్ ఇది కాలిన కాలేదు మరి డిఫరెంట్ అందరూ పడతారు. మేడం చూడమ్మా స్టీల్ వేరేంటి ఇస్తాం. మరి అది కూడా ఉందా మన దగ్గర? ఇది మన ఫ్రెష్ వాటర్ సీడ్ అండి. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వచ్చి చూద్దామని. స్క్వేర్ ఫీట్
స్క్వేర్ ఫీట్ మినిమం ప్రైస్ 350 రూపీస్ అండి. 500 రూపీస్ స్క్వేర్ ఫీట్ వరకు మనకి హ్యాండ్ నాటెడ్ అంతకి ఇచ్చేస్తాం. 8000 ఎగ్జాక్ట్. మీరు అమెజాన్ లో పెడతారా మరి? బికాజ్ దిస్ ఇస్ రీజనబుల్ ప్రైస్డ్. అమెజాన్ పెట్టాలి. మనమే పెట్టిస్తాం. డిజైన్ ఏది ఇస్తే అది చేస్తాం. 70 పీపుల్ ఉన్నారు. మరి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి మనం చాలా విధంగా మన డిపార్ట్మెంట్ వీళ్ళు అప్లై ఫర్ ఓడిఓపి గంటగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ 9 lakhs మనసిరి అయిపోయింది చూడు. వాటర్ బాటిల్ సార్ చెప్పండి, ఎవరి ఐడియా చెప్పండి. ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నీలిమా గారు ఎస్జిటి వారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వారికి కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మరి వారికి కూడా సర్టిఫికేట్ ప్రకటించడం జరుగుతుంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ పీఆర్ఓ కేఎల్వి నరసింహం, రామసింగవరం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు జి నీలిమ తమ వ్యాఖ్యానంతో అందరినీ ఆకట్టుకున్నారు. మాట్లాడడం ఒక కళ. తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కంటించి నలుగురిని మెప్పించడం ఆషామాషీ కాదు. అయితే ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నరసింహం, జి నీలిమ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యం గురించి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శనలకు సంబంధించి సందర్భానుసారంగా వ్యాఖ్యానం చేస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈ సందర్భంగా నరసింహం, నీలిమలకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. డెబ్బై 76వ గణతంత్ర వేడుకలను శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఘనంగా నిర్వహించారని కొండపల్లి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ గణతంత్ర వేడుకలకు పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు, కొండపల్లి పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం స్వతంత్రమని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు గణతంత్ర దినోత్సవం అని, ఈ రోజు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. జాతీయ నాయకుల స్ఫూర్తితో విద్యార్థులు చక్కగా చదువుకుని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతకుముందు పాఠశాల డైరెక్టర్ కొండపల్లి లక్ష్మి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి గణతంత్ర వేడుకలను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు ఆలపించి జాతీయ నాయకుల గొప్పతనాన్ని కీర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ డానియల్, పాఠశాల హెచ్ఎం ఎం దుర్గారావు తదితర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది తన ప్రాణాలని, ధనాలని లెక్క చేయకుండా త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో మీ తల్లి ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. మరి ఈ రిపబ్లిక్ డే రోజు నుంచి అది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాము. అంటే మన దేశాన్ని మనం రూపొందించిన రాజ్యాంగం ప్రకారము పరిపాలన చేసుకోవడం అన్నమాట రిపబ్లిక్ డే అంటే. సో విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.